కస్టమర్లు తమపై నమ్మకంతో చూపిస్తున్న ఆదర అభిమానాలు వెలకట్టలేనివని రాజయోగి షాపింగ్ మాల్ యాజమాని మెరుగురాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలు కొనుగోలు చేసిన వస్త్రాలకు అందించిన కూపన్లతో డ్రాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్‌తో పాటు సభ్యులు పాల్గొని డ్రాని ప్రారంభిస్తూ గెలుపొందిన సభ్యులకు బహుమతులను అందించారు. మొదటి బహుమతిగా 5 మొబైల్ ఫోన్లు, రెండో బహుమతిగా 12 గ్రాముల 25 వెండి నాణేలు, మూడవ బహుమతిగా 10 పట్టు చీరలను అందిస్తున్నట్లు వ్యాపారస్తులు రాజు పేర్కొన్నారు. అదేవిధంగా తమను ఎంతగానో ఆదరిస్తూ సహాయ సహకారాలను అందిస్తున్న మందమరి పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. అలానే కస్టమర్లకు సరసమైన ధరలతో ఆకర్షించే విధంగా రాజయోగి షాపింగ్ మాల్ యాజమాన్యులు చేపడుతున్న పనితీరును మార్కెట్ కమిటీ సభ్యులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. మరి రాజయోగి శ్రీ షాపింగ్ మాల్లో మనం 16 తారీఖు నుంచి వెళ్ళి 2 తారీఖు వరకు లక్కీ కూపన్ ద్వారా మనం ఆఫర్ పెట్టడం జరిగింది. ఇది ఎట్లా అంటే 40 మందికి 40 ప్రైజులు. 40 ప్రైజులు అంటే మనకు ఒక 5 మొబైల్ ఫోన్లు, 25 వెండి కాయిన్లు, 25 మందికి 10 పట్టు చీరలు, 10 మందికి టోటల్ 40 మెంబర్స్కు ఇందులో నుండి మనం డ్రా తీయడం జరుగుతుంది. టోటల్గా మనకు 2800 దాకా కూపన్స్ వేయడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో ఓపెన్ చేస్తాము. ఆఫర్ పెట్టినప్పటి నుంచి మా కస్టమర్లు అందరూ మాకు చాలా సహకరించారు. కృతజ్ఞతలు మా కస్టమర్లందరికీ కృతజ్ఞతలు. ఈరోజు అందరి సమక్షంలో డ్రా చేయడం జరుగుతుంది. మందమరి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి యొక్క ఆదరణను అందుకున్నటువంటి రాజయోగి షాపింగ్ మాల్ వారు సుమారు గత 4 సంవత్సరాల నుంచి అందరికీ కూడా చక్కటి అందుబాటులో ఉండేటువంటి ధరలలో వస్త్రాలను వారందరికీ కూడా అందజేస్తూ 4 సంవత్సరాలు వారు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏదైనా వారి యొక్క కస్టమర్స్కి చిన్నగా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలని వారు అనుకొని దాన్ని ఏ రకంగా చేయాలని ఆలోచించి 16వ తేదీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 2800 టోకన్స్ని వారు రాసి దాంట్లో మొదటగా మనకు 40 మందికి వారు ఏదన్నా రిటర్న్గా గిఫ్ట్ ఇవ్వాలని టోకన్ ద్వారా అందజేయాలని అనుకొని దాంట్లో మొదటి బహుమతులుగా ఒక 5 మొబైల్ ఫోన్స్ని అందజేస్తున్నారు. అందులో 5 ఫోన్స్, తర్వాత 25 సుమారు వెండి బిల్లలు, వెండి నాణాలు, ఒక 25 మందికి వెండి నాణాలు, ఆ తర్వాత ఒక 10 పట్టు చీరలను వారు అందజేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో అలానే మందమరి పట్టణ పెద్దలందరి సమక్షంలో వారు డ్రా చేసి సుమారు 40 మందిని ఎంపిక చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో బట్టలు కొనాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ అందుబాటు లేకుండా మంచిర్యాల వెళ్తున్నటువంటి సందర్భంలో వారు 4 సంవత్సరాల క్రితం అనుకొని మందమరిలోనే అందరికీ కూడా అందజేయాలనేటువంటి సంకల్పం చేసి నేను చూస్తున్నట్టుగా సుమారు మంచిర్యాల వెళ్ళే వారిని సగం మందిని ఇక్కడ వారు బ్రేక్ చేసి అందరికీ కూడా సరసమైన ధరలకు అందజేస్తున్నారు. సేవాభావాల్లో కూడా చాలా ముందుంటున్నారు వారు. ఇట్లనే అభివృద్ధి జరిగి ఇంకా కస్టమర్స్కి వారి యొక్క అందరికీ కూడా మంచిగా సరసమైన ధరలకు అందజేస్తూ వారు కూడా అభివృద్ధి జరిగి మందమరి పట్టణంలో జరిగేటువంటి అభివృద్ధిలో కూడా వారు పాల్గొవాలని మనస్ఫూర్తి